అర్థమయ్యేటట్టు విపులంగా క్లుప్తంగా తెలియచేయడం జరుగుతుంది. ప్రతి వ్యక్తికి అర్థమయ్యే రీతిలో మీకు తెలియచేయడం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు ఫస్ట్ ఇక్కడ కంపెనీ వాళ్ళు నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్ని ఎంచుకున్న వాళ్ళకు ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి ఒకరోజు కష్టపడితే తనకు వచ్చేటటువంటి ఆదాయము 300 రూపాయలు అనుకుందాం. ఒకరోజు ఒక వ్యక్తి కష్టపడితే తనకు ఒక రోజుకు 300 వస్తుంది. అదే వ్యక్తి నెల రోజులు కష్టపడితే 30 రోజులు కష్టపడితే 9,000 సంపాదించుకుంటాడు. 10 మ్యాట్రిక్స్ లోపల ఇన్కమ్ ఎలా వస్తుంది అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఒక వ్యక్తి ఫస్ట్ ఇక్కడ వచ్చాడు, ఎక్స్ అనే పర్సన్. తను ఏం చేసిండు, రోజు కష్టపడుతున్నాడు, 300 రూపాయలు సంపాదించుకుంటున్నాడు. తను ఏం చేసుకుని నెట్వర్క్ ఫీల్డ్ లోపల టీం వర్క్ చేసుకుంటున్నాడు. ఒక 10 మందిని తీసుకున్నాడు. ఇలా ఈ 10 మంది ద్వారా తనకు ఒక్కొక్కరు 300 సంపాదించుకుంటే ఎంత అవుతుంది? 10 × 300 3,000 అవుతుంది. అతనికి 3,000 రూపాయలు కూడా వచ్చే అవకాశం. ఈ 10 మంది తలా 100 మందిని చేసుకుంటే 10 మందిని చేస్తే 100 మంది అవుతారు. 100 మంది ఇంటూ 300 30,000 అవుతాయి. 30,000 × 30 రోజులు అంటే 9 లక్షలు సంపాదించుకునే అవకాశము ఇందులో వస్తుంది అన్నట్టు. ఇక్కడ ఇచ్చినటువంటి లాజిక్ అదే. ఇక్కడ ఏంటంటే ఒక వ్యక్తి తను ఒక్కడు కష్టపడితే ఎంత కష్టపడ్డా కూడా 9,000 వరకే తీసుకోగలుగుతాడు నెలంతా కష్టపడితే. అదే టీం వర్క్ ద్వారా కష్టపడితే ఒక 10 మ్యాట్రిక్స్లో 10 మంది ద్వారా బిజినెస్ చేసుకోగలిగితే 90,000 తీసుకుంటాడు. అదే 10 మంది తలా 10 మంది చొప్పున చేస్తే 100 మంది అవుతారు. 100 మంది తలా 300 చొప్పున చేస్తే 9 లక్షలు సంపాదించుకునేది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారానే సాధ్యం అవుతుంది. కాబట్టి చాలా మంది ఒక ప్యాషన్గా నెట్వర్క్ ఫీల్డ్ని ఎంచుకుంటారు. వాళ్ళు ఉద్యోగం చేసినా వ్యాపారం చేసినా పార్ట్ టైంగా ఎంచుకొని మంచి ఆదాయం అయితే దీని ద్వారా సంపాదించుకునే అవకాశం అయితే ఉంది. మనందరికీ ఒక మంచి అవకాశం అయితే జెడ్పే కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఈ కంపెనీ యాప్ మనకు ప్లే స్టోర్ నుంచి ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారు. ప్రతి వ్యక్తి ప్లే స్టోర్ నుంచి ఈ జెడ్పే యాప్ను ఫ్రీగా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. మీకు ఎవరైతే లింక్ పంపించారో ఆ లింక్ పంపించినటువంటి వ్యక్తి ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. మీకు యాప్ కనుక నచ్చితే అప్పుడు యాక్టివేషన్ 2 ప్యాకేజీల ద్వారా చేసుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళ విజన్ మిషన్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఎక్కడ కూడా వీళ్ళు టెంప్ట్ కాకుండా లీగల్గా అన్ని డాక్యుమెంట్ కలిగి ఉంటూ ప్రతి ఒక్కరికి మంచి ఆదాయం సమకూర్చాలి, ప్రతి ఒక్కరిని లక్ష్యాధికరణ చేయాలి, ప్రతి ఒక్కరిని కోటీశ్వరం చేయాలని ఒక మంచి ఆలోచన కొద్దీ వీళ్ళు మార్కెటింగ్ ఫీల్డ్ రావడం జరిగింది. మంచి ఇప్పటి వరకు ఎలాంటి పేమెంట్స్ పరంగా కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చాలా సవ్యంగా సాగుతున్నటువంటి కాన్సెప్ట్ మనకి జెడ్పే కాన్సెప్ట్. కస్టమర్కు నమ్మకం కలిగించే విధంగా చేస్తున్నారు. వీళ్ళ ఆపరేషన్ కూడా ఎక్సలెన్స్గా ఉంది. లీడర్షిప్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా ఉంది. పోతే మనం ఏ కాన్సెప్ట్ చేసినా కూడా, మనం ఏ బిజినెస్ చేసినా కూడా మనకు ఒకరికి నష్టం కలిగించద్దు, మనము నష్టపోవద్దు. కంపెనీ పరంగా మనకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ఆ కంపెనీ గవర్నమెంట్ పరంగా లీగల్ డాక్యుమెంట్ కలిగి ఉండాలి. ఇక్కడ మనకు లీగల్ డాక్యుమెంట్ కంపెనీ వారు చూపెట్టిన దాని ప్రకారంగా ఎంసీఏ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది, అలాగే పాన్ కార్డు చూపెట్టడం జరిగింది, అలాగే మనకు ప్యాన్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది, ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. అంటే మనకు లీగల్గా ఎలాంటి ప్రాబ్లం లేదు. కంపెనీ గవర్నమెంట్కి ట్యాక్స్ కట్టుకుంటూ టీడీఎస్ కూడా మనకు కట్ చేసుకుంటూ టీడీఎస్ కూడా మనకు రిటర్న్ ఇస్తూ అద్భుతంగా కొనసాగుతున్నటువంటి కంపెనీ జెడ్పే కంపెనీ. మన ఈ జెడ్పే కంపెనీ లోపల మనం ఎందుకు జాయిన్ కావాలి అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎందుకు ఈ బిజినెస్ చేయాలనుకుంటే ఇక్కడ కంపెనీ వారు చెప్పిన దాని ప్రకారంగా ఫ్రీ రిజిస్ట్రేషన్ అనేది కంపెనీ వాళ్ళు ఇస్తున్నారు. ఏ వ్యక్తి అయినా కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని ఆ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి కూడా ఫ్రీగా 599 మన ఫండ్ కూడా కంపెనీ ఇస్తుంది. తర్వాత మనము ఇక్కడ ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ ఎలాంటి హిడెన్ ఛార్జెస్ కానీ కంపెనీ వాళ్ళు తీసుకోవడం లేదు. ఒక వ్యక్తి తనకు పరిచయం ఉన్నటువంటి వ్యక్తులను ఎంతమందినైనా తన డైరెక్ట్గా వేసుకున్న అవకాశము, అన్లిమిటెడ్ రెఫరల్స్ ఇచ్చేటటువంటి అవకాశము మన కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది.
మల్టిపుల్ వేస్ ఆఫ్ ఎర్నింగ్స్, అనేక రకాలైనటువంటి మార్గాల ద్వారా మనకు ఇన్కమ్ వచ్చేటట్టు వీళ్ళు ఇవ్వడం జరిగింది. అటోటు బంధన్ ఫండ్ కూడా మనకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రతిరోజు ఒక ర్యాంకును మనం కలిగి ఉన్నట్లయితే రాయల్టీ ఇన్కమ్ అనేది మనకు అద్భుతంగా వస్తుంది. ఒక 15 మంది ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో ఆ వ్యక్తికి ప్రతిరోజు బ్రాంచ్ రాయల్టీ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుంది. బ్రాంచ్ నుంచి డైమండ్ వరకు రాయల్టీ ఇన్కమ్ ప్రతిరోజు పొందే అవకాశం ఉంటుంది. పోతే అన్లిమిటెడ్ పాసివ్ ఇన్కమ్ ఉంటుంది. ప్రతి వాళ్ళు రివార్డ్స్ పొందేటటువంటి అవకాశం కూడా, రివార్డ్ ఇన్కమ్ కూడా కంపెనీ వారు ఇవ్వడం జరుగుతుంది. యాన్యువల్ టూర్స్ కూడా, మనం డబ్బు ఎంత ముఖ్యమో మనము ఆరోగ్యపరంగా హెల్దీగా ఉండడానికి విహారయాత్రలు, విజ్ఞాన యాత్రలు చేయడానికి కూడా యాన్యువల్ టూర్స్ కూడా మనకు దేశంలో కానీ విదేశాలలో కానీ కంపెనీ వాళ్ళు కల్పించడం జరుగుతుంది. 100% గవర్నమెంట్ గైడ్ లైన్స్ ప్రకారంగా కంపెనీ కొనసాగుతుంది. మనకు ఎవరైతే చేస్తున్నారో ఆ చేసినటువంటి వ్యక్తికి ఎలాంటి రిస్క్ లేదు, ఎలాంటి లయబిలిటీ లేదు. మనం ఎవరికైనా చెప్తే కంపెనీ రేపు ఉంటుందా పోతుందా అనేది ఇబ్బంది లేదు. ఒకే ఒకసారి మనం పేమెంట్ చేసిన దానిపైన లైఫ్ లాంగ్ ఇన్కమ్ పొందేటటువంటి అవకాశము మనకు జెడ్పే కంపెనీ ఇవ్వడం జరిగింది. ఒక లెవెల్ నుండి 20 లెవెల్ వరకు ఇన్కమ్ పొందేటటువంటి అవకాశం ఉంటుంది. మనం ఎలాంటి మ్యాచింగ్ చేయవలసిన అవసరం లేదు. లెఫ్ట్ ఒకరు రైట్ ఒకరు ఇలా జతలు కలపాల్సిన అవసరం లేదు. మనం ఒక్కరిని చేసినా, ఇద్దరిని చేసినా, 10 మందిని చేసినా, 100 మందిని చేసినా కూడా మనకు మ్యాచింగ్ తోటి సంబంధం లేకుండానే మనకి ఇన్కమ్ రావడం జరుగుతూ ఉంటుంది. పోతే మనకు అనుకోని సంఘటన, ఎవరైనా జడిపే లోపల జాయిన్ అయినటువంటి వ్యక్తికి అనుకోని సంఘటనలు ఎప్పుడైనా జరిగినప్పుడు ఆ కుటుంబం లోపల ఉండేటటువంటి వ్యక్తికి నామినేషన్ ఫెసిలిటీ కూడా కంపెనీ వారు ఇవ్వడము చాలా గొప్ప విషయం. ఏ కంపెనీ కూడా ఇలాంటిది మనకు కల్పించదు, ఇవ్వదు కూడా. 100% సెక్యూరిటీ పరంగా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఈజీ స్టార్ట్ బిజినెస్ సర్వీసెస్ ఉన్నాయి. 24/7 మనకు కస్టమర్ సర్వీస్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ నమ్మకంతో చేసుకునే విధంగా కంపెనీ ఉంది కాబట్టి ధైర్యంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రతి వ్యక్తికి కోరికలు ఉంటాయి. ఆ కోరికలు నెరవేర్చుకోవాలి. ఆ కోరికలను సాధించాలనుకున్నప్పుడు మనకు మన సమయానికి పైన ఎవరు కంట్రోల్ ఉండకూడదు. మన సమయాన్ని ఎవరు వాళ్ళ ఆధీనం లోపల ఉంచుకోకుండా ఫ్రీడమ్ అనేది ఉండాలి. మనకు స్వేచ్ఛ అనేది ఉండాలి. ఆ స్వేచ్ఛ అనేది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఫీల్డ్ లోపలనే సాధ్యమవుతుంది. ఎవరైతే ఫ్రీడంగా ఉంటారో తను స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఒక వ్యక్తి ఒకరిపైన అంటే ఒక ఉద్యోగస్తుడు ప్రభుత్వం చెప్పినట్టు మెదులుకోవాల్సి ఉంటుంది. ఒక వ్యాపారస్తుడు ఉదయం లేవగానే షాప్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది. రాత్రి వరకు దాన్ని ఓపెన్ చేసుకొని బిజినెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అదే మనం నెట్వర్క్ మార్కెటింగ్ లోపల మనకి ఎప్పుడు ఫ్రీగా ఉంటే అప్పుడు బిజినెస్ చేసుకునే అవకాశం ఒక నెట్వర్క్ ఫీల్డ్ లోపలనే ఉంటుంది. మనం లగ్జరీ కారు కూడా దీని ద్వారా పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అలాగే లగ్జరీ హౌస్ కూడా పొందేటటువంటి అవకాశం ఉన్నది. మనం ప్రపంచం లోపల తిరిగేటటువంటి అవకాశం కూడా కంపెనీ ద్వారా ఉన్నది. అంటే వరల్డ్ ట్రిప్ కూడా కంపెనీ వాళ్ళు మనకు కల్పిస్తూ ఉన్నారు. ఒక్కొక్క ర్యాంకుకు మనం అచీవ్మెంట్ అయిన కొద్దీ కంపెనీ ద్వారా మనము ఫ్రీగా వెళ్ళేటటువంటి అవకాశాలు కూడా ఉంటుంది. ఎవరైతే మనకు జడిపే గురించి మనకు తెలియజేశారో వాళ్ళు లింక్ పంపిస్తారు. ఆ లింక్ ద్వారా మనము ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జడిపే అనేది ప్లే స్టోర్ నుంచి ఫ్రీగా యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. అలాగే వీళ్ళ కంపెనీ వాళ్ళు జెడి ప్రో క్లాసెస్ కూడా ఆన్లైన్ లోపల నిర్వహిస్తున్నారు. అది కూడా మన ఐడి లోపల పొందుపరిచారు. జెడ్ బజార్ కంపెనీ వారి షాపింగ్ కూడా ఉన్నది. ఆ జెడ్ బజార్ లోపల నాణ్యమైనటువంటి తక్కువ ధర లోపల వస్తువులు కూడా వీళ్ళు అమ్మకం పైనకి పెట్టారు. క్యాష్ ఆన్ డెలివరీ కూడా మనకి ఇవ్వడం జరిగింది. వీళ్ళ ప్రొడక్ట్ ఇక్కడ మనం చూస్తే మొబైల్ రీఛార్జ్ చేసుకోవడం ద్వారా 7% అనేది సెల్ఫ్గా ఇస్తున్నారు. అలాగే మనకు టీం ద్వారా కూడా మనకు 1 నుండి 20 లెవెల్ వరకు 1.5% అనేది టీం ద్వారా కూడా మనకు సంపాదించుకునే అవకాశం ఇస్తున్నారు. డిటిహెచ్ రీఛార్జ్ ఉన్నది, ఫాస్ట్ ట్రాక్ ఉన్నది, ఎలక్ట్రిక్ బిల్లు త్వరలో రాబోతుంది, గ్యాస్ బిల్లు, పైపుడ్ బిల్లు, వాటర్ బిల్లు ఇవన్నీ మనకు త్వరలో వచ్చేటటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతానికి మనం 2 అప్లికేషన్ పైన మనం బిజినెస్ చేసుకొని అద్భుతమైనటువంటి ఆదాయం ప్రతి ఒక్కరము పొందగలుగుతున్నాం. అన్ని అప్లికేషన్ కనుక స్టార్ట్ అయిన తర్వాత మన ఆదాయము మనకు అంచనా లేకుండా వెళ్ళిపోతూ ఉంటుందండి.
కాబట్టి మనం ఎంత టీముని ఇప్పుడు పెంచుకుంటే రాబోయే కాలం లోపల అంత టీం అనేది మన అంత ఆదాయం సంపాదించుకోగలుగుతాం. పోతే ఇక్కడ మనకు కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రొడక్ట్స్ క్వాలిటీతో కూడుకుంటాయి, క్యాష్ ఆన్ డెలివరీ కూడా ఉంటుంది, రిఫండ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది, రిఫండ్ పాలసీ కూడా ఉన్నది. అంటే మనకు ప్రొడక్ట్ నచ్చింది, ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము, మన ఇంటికి వచ్చినాక డబ్బులు చెల్లించి కూడా ప్రొడక్ట్ తీసుకునే అవకాశం. ఒకవేళ ప్రొడక్ట్ డ్యామేజ్ అయినా లేకపోతే ప్రొడక్ట్ మనకు నచ్చకపోయినా మళ్ళీ రిటర్న్ చేసేటటువంటి అవకాశం కూడా మనకు కంపెనీ వాళ్ళు కల్పించడం గొప్ప విషయం. ఇక్కడ మనకు ప్లే స్టోర్ నుంచి మన యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఎవరైతే లింక్ పంపించారో ఆ లింక్ పంపించినటువంటి వ్యక్తి ద్వారా మన యాప్ని డౌన్లోడ్ చేసుకొని మన ఐడిని క్రియేట్ చేసుకోవాలి. క్రియేట్ చేసుకొని తర్వాత మన ఐడిని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని అన్ని అప్లికేషన్ మనం చూసిన తర్వాత మనకు బాగా నచ్చుతుంది. నచ్చిన తర్వాత మనకు నచ్చిన ప్యాకేజ్ ద్వారా యాక్టివేషన్ చేసుకోవాలి. ఇక్కడ మన కంపెనీ వాళ్ళు ఇచ్చినటువంటి గొప్ప విషయం ఏంటంటే ఎవరైతే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఆ వ్యక్తికి కంపెనీ ద్వారా 599 రూపాయలు సైన్అప్ బోనస్ అనేది మనకు రావడం జరుగుతుంది. ఇది ప్రతి వ్యక్తికి 599 రూపాయలు వస్తుంది. 599 రూపాయలు అనేది మనకి ఎప్పుడు యూజ్ అవుతుందంటే ఒక్కొక్క ట్రాన్సాక్షన్ మనం చేసినప్పుడు ఒక్కొక్క రూపాయి ఇందులో తగ్గిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు నేను రీఛార్జ్ చేసుకున్నాను, ₹1 నాకు కలుస్తుంది, ఇక్కడ నుండి ₹1 తగ్గిపోతూ ఉంటుంది. కమిషన్ వాలెట్లో ₹1 నాకు కలుస్తుంది. ఈ మనకు సైన్అప్ బోనస్ నుంచి ₹1 తగ్గిపోతూ ఉంటుంది. ప్రతి ట్రాన్సాక్షన్ పైన ₹1 తగ్గిపోతూ ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మనం ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి వ్యక్తి కూడా కమిషన్ సంపాదించుకునే అవకాశం కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. కాకపోతే తక్కువ అమౌంట్ రావడం జరుగుతుంది. ఫ్రీగా చేసుకున్న వాళ్ళకేమో తక్కువ వస్తుంది, యాక్టివేషన్ చేసుకున్న వాళ్ళకేమో మంచి బెనిఫిట్స్ అయితే రావడం. ఇప్పుడు సెల్ఫ్గా ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి మొబైల్ రీఛార్జ్ చేసుకున్నాడు అనుకో, ₹2 వస్తుంది. అతను ఎంత రీఛార్జ్ చేసుకున్నా ₹2 పొందుతాడు. అదే యాక్టివేషన్ చేసుకున్నటువంటి వ్యక్తి మొబైల్ రీఛార్జ్ చేసుకుంటే 7% సెల్ఫ్గా వస్తుంది, ₹100కి ₹7 వస్తాయి. ₹1000 కనుక రీఛార్జ్ చేసుకున్నాడు అనుకోండి, ₹70 పొందుతాడు. అదే ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యక్తి ₹1000 రీఛార్జ్ చేసుకున్నా అతనికి ₹2 వస్తాయి. అంటే ఫ్రీగా చేసుకున్న వాళ్ళకు తక్కువ కమిషన్ అనేది కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనం యాక్టివేషన్ చేసుకొని మనం రీఛార్జ్ చేసుకోవడం అనేది బెనిఫిట్ అన్నట్టు. ఇక డిటిహెచ్ చేసుకున్న ఫ్రీ వాళ్ళకు ₹2 వస్తుంది, బీపీఎస్ ఫాస్ట్ ట్రాక్ పైన ₹2 వస్తుంది. సెల్ఫ్గా నేను చెప్పేది గ్యాస్ బిల్ ద్వారా ₹2 వస్తుంది, వాటర్ బిల్ ద్వారా ₹2 వస్తుంది, ఇన్సూరెన్స్ పరంగా ₹2 వస్తుంది, లోన్ అండ్ ఈఎంఐ ద్వారా ₹2 రావడం జరుగుతూ ఉంటాయి. ఇది సెల్ఫ్గా చేసుకుంటే మనం డైరెక్ట్గా మనం చేసుకుంటే వచ్చేటటువంటి మన టీము ఫస్ట్ లెవెల్ నుండి 20 లెవెల్ వరకు ఉంటుంది కదా, ఆ 20 లెవెల్ వరకు ఎంత కమిషన్ వస్తుంది అనేది ఇక్కడ మనకు చార్ట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు PDF లోపల ఈ చార్ట్ను గమనించండి. ఒక మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలంటే కంపెనీ వాళ్ళు ఒక కండిషన్ పెట్టారు. ఏం కండిషన్ పెట్టారు? ఒక రోజుకు ఒక రీఛార్జ్ ఒక డిటిహెచ్ చేసుకోవచ్చు, నెలకు 15 చేసుకునే అవకాశం ఉంది. టోటల్గా ₹5000 నెల రోజుల లోపల యాక్టివేషన్ చేసుకున్నటువంటి పర్సన్ రీఛార్జ్ చేసుకునే అవకాశము కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరిగింది. కంపెనీ ఇక్కడ ప్రొడక్ట్స్ 2 రకాల ప్రొడక్ట్స్ మనకి ఇవ్వడం జరిగింది. ఒకటి ప్రైమ్ ప్యాకేజీ. ఈ ప్రైమ్ ప్యాకేజ్ తోటి ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకు ఈ బుక్ అనేది మన ఆన్లైన్ లోపల మన ఐడి లోపల ఇవ్వడం జరుగుతుంటుంది. ఇక సూపర్ ప్రైమ్ ప్యాకేజీ 1199. ఈ బుక్ బండల్ అనేది మనకు ఆన్లైన్ లోపల మన ఐడి లోపల ఇవ్వడం జరుగుతుంది. అంటే ఆన్లైన్ లోపల మనకు అక్కడ దీనికి సంబంధించిన గైడ్ లైన్స్ అక్కడ మనకు కనిపిస్తుంటుంది. ఈ బుక్ లోపల ప్రతి ఐడి ఓపెన్ చేసుకుంటే డాష్ బోర్డ్ లోపల ఈ బుక్ అనేది మనకు బండల్ కనపడుతూ ఉంటుంది. మనం ఏ ప్యాకేజ్ అనేది మనం ఎంచుకోవాలి, సూపర్ ప్రైమ్ ప్యాకేజా ప్రైమ్ ప్యాకేజ్ అనేది మనం ఎంచుకోవాలి. ఏ ప్యాకేజ్ తీసుకున్నా కూడా కమిషన్ అనేది యథావిధిగా ఉంటుంది. జాయినింగ్ రెఫరల్ కమిషన్ మాత్రం తేడా ఉంటుంది అన్నట్టు. ఇక్కడ మనకి ఎన్ని రకాల ఇన్కమ్స్ ఇస్తుంది కంపెనీ అంటే చాలా అద్భుతమైనటువంటి ఆదాయం వచ్చేటట్టు 16 రకాల ఇన్కమ్స్ కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే ఇందాక మనం చెప్పాం కదా, ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి ప్రతి వ్యక్తికి కంపెనీ వాళ్ళు ₹599 ఫ్రీ బోనస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే సెల్ఫ్గా డైరెక్ట్గా తను రీఛార్జ్ చేసుకుంటే 7% పొందగలుగుతాడు. ఫస్ట్ నుండి 20 లెవెల్స్ వరకు 1.5% కమిషన్ అనేది
టీం ద్వారా అవుతుంది. 1 నుండి 20 లెవెల్ ద్వారా. అంటే ఇప్పుడు 20 లెవెల్స్ ఉన్న వ్యక్తి రీఛార్జ్ కనుక చేసుకుంటే పైన ఉన్నటువంటి 19 మందికి కమిషన్ రావడం జరుగుతూ ఉంటుంది. ఆ రకంగా 20 లెవెల్స్ వరకు కమిషన్ అనేది వస్తుంది. ఇప్పుడు రీఛార్జ్ పైన మనకు అద్భుతమైనటువంటి కమిషన్ వస్తుంది. రాబోయే కాలంలో షాపింగ్ పర్పస్లో కానీ, గ్యాస్ బిల్ పర్పస్లో కానీ, ప్రతి దానిపైన కమిషన్ వచ్చినప్పుడు మన ఆదాయం రెట్టింపు చాలా అద్భుతంగా వెళ్ళబోతుంది. కాబట్టి మన టీంని ఎక్కువ స్ప్రెడ్ చేసుకోవడం అనేది అలవాటు చేసుకోవాలి. ఇక డైరెక్ట్ రెఫరల్ కమిషన్ మనం ఎంతమందిని డైరెక్ట్ వేసుకుంటే అంతమంది ద్వారా డైరెక్ట్ కమిషన్ అనేది వస్తుంది. ఒక వ్యక్తిని మనం అన్లిమిటెడ్గా ఎంతమందిని అనేది చేసుకునే అవకాశము ఉంటుంది. టీమ్ లెవెల్ కమిషన్ కూడా కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. షాపింగ్ కమిషన్ వస్తుంది, కూపన్ కమిషన్ ఉంటుంది, డైలీ రాయల్టీ ఇన్కమ్ కూడా అద్భుతంగా ఉంటుంది. ఏ కంపెనీ కూడా రాయల్టీ ఇన్కమ్ అనేది ఇస్తామని చెప్తారు, నెల రోజులు అంటారు, తర్వాత 6 నెలలు అంటారు, తర్వాత సంవత్సరం అంటారు, తర్వాత ఇవ్వకుండానే కంపెనీలు కొలాప్స్ అవుతుంటాయి. కానీ జడిపే కంపెనీ వాళ్ళు ప్రతిరోజు రాయల్టీ ఇన్కమ్ అనేది మనకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ రోజు కంపెనీకి వచ్చినటువంటి టర్న్ ఓవర్ను బేస్ చేసుకొని బ్రాంచ్ నుంచి డైమండ్ వరకు కమిషన్ అనేది ఏ రోజు ఆ రోజు మనకు ఉదయం లేవగానే మన ఐడి లోపల ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటుంది కంపెనీ. ఇక బ్రాంచెస్ కమిషన్ కూడా కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. రివార్డ్ ఫండ్, టూర్ ఫండ్ కూడా కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక మనకు 24th నుంచి జెడ్ మనీ ఈ బుక్ ఇన్కమ్ కూడా స్టార్ట్ కాబోతుంది. డిసెంబర్ 24th నుంచి టీమ్ సపోర్ట్ బోనస్ కూడా మనకు నెల నెల సాలరీ రూపకంగా కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మనకు మొబైల్ ఫండ్, బైక్ ఫండ్, లగ్జరీ కార్ ఫండ్, లగ్జరీ హౌస్ ఫండ్, ఇన్ని రకాల ఇన్కమ్స్ మనం పొందేటటువంటి అవకాశము కంపెనీ వాళ్ళు ఇచ్చారు. ఎవరు కూడా దీన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మన మొబైల్ లోపల ఎన్ని కాంటాక్ట్ నెంబర్స్ ఉంటే అంతమందికి ఈ యాప్ను రిజిస్ట్రేషన్ చేయించండి. వాళ్ళకి నచ్చిన తర్వాత యాక్టివేషన్ ఎప్పుడైనా చేసుకున్నా మనకు బెనిఫిటే. ఒకసారి రిజిస్టర్ మొబైల్ అయిందంటే రెండోసారి అతను చేసుకునే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి వాళ్లకు రిజిస్ట్రేషన్ చేయించే బాధ్యతను ప్రతి ఒక్కరు తీసుకోండి. రాబోయే కాలం లోపల మంచి ఇన్కమ్ అయితే మనం పొందేటటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ ప్రైమ్ యూజర్స్ సర్వీసు ద్వారా కమిషన్ చార్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ కంపెనీ వారు చెప్పిన దాని ప్రకారంగా మనకు సెల్ఫ్ రీఛార్జ్ చేసుకుంటే 7% వస్తుంది, ప్లస్ ₹1 అనేది మనకు సైన్ అప్ బోనస్ ఉంది కదా, దాని నుంచి ₹1 కలుస్తూ ఉంటుంది. అంటే ₹100 చేసుకుంటే ₹7 ఒకటి మనకు కమిషన్ వస్తుంది, ప్లస్ ₹1 అంటే ₹8 కమిషన్ వస్తుంది. ఈ 599 సైన్ అప్ బోనస్ నుంచి ₹1 తగ్గి ₹598 అవుతుంది. ఇక డిటిహెచ్ ద్వారా కూడా మనకు 7% వస్తుంది, ప్లస్ ₹1 మనకు సైన్ అప్ బోనస్ నుంచి కలుస్తుంది. అలాగే బీపీఎస్ ఫాస్టాగ్ నుంచి 0.30 ప్లస్ ₹1 వస్తుంది. గ్యాస్ బిల్ ద్వారా 0.30 ప్లస్ ₹1 వస్తుంది. వాటర్ బిల్ ద్వారా 0.30 ప్లస్ ₹1 వస్తుంది. సెల్ఫ్గా ఇది నేను చెప్పేదంతా. ఇన్సూరెన్స్ పరంగా మనకు ₹10 ప్లస్ ₹1 మనకు రావడం జరుగుతుంది. లోన్ అండ్ ఈఎంఐ ద్వారా ₹10 ప్లస్ ₹1 రావడం జరుగుతుంది. ఇకపోతే మనకు ఫస్ట్ నుండి 20 లెవెల్స్ వరకు అనుకున్నాం కదా, ఈ ఫస్ట్ నుండి 20 లెవెల్స్ వరకు ఇక్కడ చూపెట్టిన చార్ట్ ప్రకారంగా మన ఆదాయం తీసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. మొబైల్ రీఛార్జ్ చేసుకున్న ఫస్ట్ నుండి 20 లెవెల్స్ వస్తుంది, డిటిహెచ్ చేసుకున్న ఫస్ట్ నుండి 20 లెవెల్స్ వరకు వస్తుంది. ప్రతి వాళ్ళు మంచి ఇన్కమ్ పొందేటటువంటి అవకాశం కంపెనీ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మంచి ఆదాయం అయితే పొందేటటువంటి అవకాశం ఉంది. సద్వినియోగపరచుకోండి. మీకు ఎక్కువ మంది తెలిసి ఉంటే ఎక్కువ మందికి మెసేజ్ చేస్తూ ఉండండి. ప్రతి వాళ్ళను తప్పనిసరిగా ఇందాక చెప్పాను కదా, మన గురువు గారు నాగరాజు సార్ గారు నాకు చెప్పి ఉంటే నాగరాజు గారికి వెళ్ళిపోతాను. నాకు నాగరాజు గారు చెప్పకపోవడం ద్వారా, తను లీడ్ చేయడం ద్వారా, తను చెప్పకపోవడంతో ఏమైంది, నేను వేరే టీంలోకి వెళ్ళిపోయాను. మీకు కూడా అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలని మీరు ఫస్ట్ ఏం చేయాలి, మీకు తెలిసినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ వాళ్ళకి ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా మెసేజ్లు పెడుతూ ఉండాలి. ఇక్కడ చూడండి, రెఫరల్ కమిషన్ చాలా అద్భుతంగా ఇచ్చారు. ఒక వ్యక్తి 599 ప్యాకేజ్ తోటి కనుక జాయిన్ అవుతే అతనికి డైరెక్ట్గా ₹200 వస్తుంది. ఇక్కడ 599 ప్యాకేజ్ తోటి తను ఒకరు రెఫర్ చేశాడు, అప్పుడు అతనికి వచ్చేటటువంటిది 200 వస్తుంది. అదే వ్యక్తి ఇక్కడ 1199 ప్యాకేజ్ తోటి వచ్చాడు. ఇక్కడ పైన ఉన్నటువంటి వ్యక్తి 599 ప్యాకేజ్ తోటి ఉన్నాడు. ఈ ఎక్స్ అనే పర్సన్స్కు తను ప్రైమ్ ప్యాకేజీలో ఉన్నాడు కాబట్టి ₹200 వస్తుంది. అదే కనుక ఇక్కడ 1199 వచ్చినటువంటి వ్యక్తి పైన మనం 1199 తోటి కనుక ఉంటే
ఈ 500 తీసుకునే ప్లేస్ 200 తీసుకునే ప్లేస్లో 500 తీసుకునే అవకాశం ఉంటుందని. అంటే మన సూపర్ ప్రైమ్ల ప్యాకేజీలు ఉంటే కింద సూపర్ ప్రైమ్ ప్యాకేజీ వస్తే 500 వస్తుంది. మనము ఇక్కడ ప్రైమ్ ప్యాకేజీలు ఉండి కింద సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ వచ్చినా కూడా మనం 200 తీసుకోగలుగుతాం. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకొని సూపర్ ప్రైమ్ ప్యాకేజీలు ఉంటే మన కింద ప్రైమ్ ప్యాకేజ్ వస్తే 200 వస్తాయి, సూపర్ ప్రైమ్ వస్తే 500 తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది చాలా జాగ్రత్తగా లీడర్స్ కానీ కామన్ వ్యక్తులు కానీ ఆలోచించి వేసుకుంటే సూపర్ ప్రైమ్ ప్యాకేజ్ తీసుకోవడం అనేది బాగా అద్భుతంగా ఉంటుంది టీం చేసుకునే వాళ్ళకు. అలాగే మనకు ప్రైమ్ ప్యాకేజ్ చార్ట్ లెవెల్ ఇన్కమ్ కంపెనీ వాళ్ళు 5 మ్యాట్రిక్స్ ద్వారా మనకి ఎంత ఇన్కమ్ వస్తుందని అద్భుతంగా ఇక్కడ మనకు తెలియచేయడం జరిగింది. ఎంత అద్భుతంగా ఇన్కమ్ వస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మనం ప్రైమ్ ప్యాకేజ్ అంటే 599 ప్యాకేజ్ కనుక వస్తే మనకు ఫస్ట్ లెవెల్లో ఒక వ్యక్తి ద్వారా 200 రూపీస్ రావడం జరుగుతూ ఉంటుంది. ఇది 5 మ్యాట్రిక్స్ కాబట్టి ఒక వ్యక్తి 5గురిని చేస్తే 200 × 500 5గురు అంటే 1000 రూపాయలు పొందగలుగుతాం. సెకండ్ లెవెల్లో మన కంపెనీ ద్వారా 40 రూపీస్ వస్తుంది. ఈ 5గురు తలా 5గురు చొప్పున చేస్తే 25 మెంబర్స్ అవుతారు. మనకు అప్పుడు ఇన్కమ్ సెకండ్ లెవెల్లో 1000 రూపీస్ వస్తుంది. థర్డ్ లెవెల్లో మనకు 20 రూపీస్ వస్తుంది. 25 మంది తలా 5గురిని చేస్తే 125 మంది అవుతారు. మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది? 2500 వస్తాయి. ఫోర్త్ లెవెల్లో 10 రూపీస్ వస్తుంది. మనం 125 మంది తలా 5గురిని చొప్పున చేస్తాం 625 మంది అవుతారు. అప్పుడు మనకి ఇన్కమ్ టోటల్ ఎంత అవుతుంది? 6250 రూపాయలు రావడం. ఇకపోతే మనకు 5th నుంచి 20 లెవెల్స్ వరకు 5 రూపీస్ వస్తుంది. 5 లెవెల్లో మనకు 625 మంది తలా 5గురి చొప్పున చేస్తే 3125 అవుతుంది. ఈ 3125కు మనకు 15625 రూపాయలు రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి అద్భుతంగా 10 లెవెల్ ఒక వ్యక్తి 5గుని చేసుకుంటూ 10 లెవెల్ కనుక పూర్తి చేస్తే అతనికి వచ్చేటటువంటి ప్రాఫిట్ 4,88,28,125 రూపాయలు వస్తాయి. ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మనం ఇక్కడ 5గురు చొప్పునే చేసుకుంటూ పోతున్నాం. ఒక వ్యక్తి డైరెక్ట్గా 5గురిని చేసుకుంటూ పోతూ ఉంటేనే ఇంత ఇన్కమ్ వస్తుంది. మనం ఇంకా ఎక్కువ చేసుకుంటూ పోతుంటే ఎంత ఇన్కమ్ వస్తుందో అంచనా వేసుకోండి. ఇక్కడ 10 లెవెల్ వరకు ఇన్కమ్ చూపెట్టారు. 20 లెవెల్ వరకు ఇన్కమ్ ఎంత ఉంటుంది అనేది మీరు అంచనా వేసుకోండి. చాలా అద్భుతమైనటువంటి ఇన్కమ్ అయితే ప్రతి ఒక్కరు పొందగలుగుతారు. ఇక్కడ అదే మన సూపర్ ప్రైమ్ ప్యాకేజీలు ఉంటే ఇన్కమ్ ఏ రేస్తో వస్తుంది అనేది ఒకసారి గమనించండి. ఇది కూడా చాలా అద్భుతంగా 5 మ్యాట్రిక్స్ లోపల ఇవ్వడం జరిగింది. సూపర్ ప్రైమ్ ప్యాకేజీ లోపల మనం డైరెక్ట్ ఒకరిని చేసినా కూడా 500 రూపాయలు వస్తాయి. మనం టీం 5గురిని డైరెక్ట్ చేసాం 2500 రూపాయలు వస్తాయి. సెకండ్ లెవెల్ 100 రూపాయలు ఇస్తారు. ఈ 5గురు తర 5గురు చొప్పున చేస్తే 25 మంది అవుతారు. 25 మంది ఇంటూ 100 రూపాయలు 2500 రూపాయలు వస్తాయి. థర్డ్ లెవెల్ 50 రూపాయలు వస్తుంది. 25 మంది తలా 5 మంది చేస్తే 125 మంది అవుతారు. మనకు 6250 రూపాయలు రావడం జరుగుతుంది. ఫోర్త్ లెవెల్ 25 రూపాయలు వస్తాయి. 625 రూపాయలు అంటే 125 మంది 5 చొప్పున చేస్తే 625 మంది అవుతారు. మనకు అప్పుడు 15,625 రూపాయలు వస్తాయి. ఇకపోతే మనకు 5th నుంచి 20 లెవెల్స్ వరకు 10 రూపాయల చొప్పున కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అద్భుతంగా మనం 10 లెవెల్ కనుక పూర్తి చేసుకుంటే ఒక్కొక్కరు 5గురు చొప్పున చేసుకుంటే మనకి ఎంత అద్భుతంగా వస్తుందంటే 9,76,56,56,250 రూపాయలు ఓన్లీ టీమ్ లెవెల్ ఇన్కమే తీసుకుంటాం. రీఛార్జీ, షాపింగ్ పర్పస్, గ్యాస్ బిల్ అవి ఇవి కాదు. ఓన్లీ టీం ద్వారా వచ్చేటటువంటి ప్రాఫిట్ ఈ రకంగా అద్భుతంగా ఉంటుంది అన్నట్టు. ప్రతి వాళ్ళు టీం అనేది పెంచుకోవడానికి ప్రయత్నం చేసుకోండి. ఇక్కడ రాయల్టీ ఇన్కమ్ కూడా చాలా అద్భుతంగా కంపెనీ ఇచ్చారు. డైలీ రాయల్టీ ఇన్కమ్ చార్ట్ ఇక్కడ కంపెనీ వాళ్ళు అద్భుతంగా ఇచ్చారు. డైలీ మనం ప్రతిరోజు ఇన్కమ్ తీసుకోవచ్చు. మనం ఒక రోజు బ్రాంచ్ అయ్యామనుకోండి లైఫ్ లాంగ్ బ్రాంచ్ ఇన్కమ్ వస్తుంది. ఒకసారి మన సిల్వర్ అయ్యామనుకోండి లైఫ్ లాంగ్ సిల్వర్ ఇన్కమ్ పోతుంది. మనం బ్రాంచ్ కావాలి అనుకుంటే మనం డైరెక్ట్ 15 మందిని చేసుకోవాలి. మనకు 2% కమిషన్ రాయల్టీ ఇన్కమ్. 2% ఏ పద్ధతిలో ఇస్తారంటే కంపెనీకి ఈ రోజు వచ్చినటువంటి టోటల్ టర్నోవర్ లోపల 2% తీసి పక్కకు పెడతారు. ఆ 2% బ్రాంచ్లు ఎంతమంది ఉన్నారో అందరికి సమానంగా షేర్ చేస్తూ ఉంటుంది. ఇక సిల్వర్కి అచీవ్మెంట్ కావాలి అనుకుంటే మనకు డైరెక్ట్గా 4 బ్రాంచ్లు ఉండాలి. టోటల్గా టీం 30 ఉండాలి. మనకు 1.5% ఆ రోజు వచ్చినటువంటి టర్నోవర్ నుంచి పక్కకు తీసి అందరికీ షేర్ చేస్తూ ఉంటారు.
అదే కనుక మనకు గోల్డ్ అచీవ్మెంట్ కావాలంటే మనకు నలుగురు సిల్వర్లో అయి ఉండాలి, డైరెక్ట్ అయి ఉండాలి, 150 టీం ఉండాలి, 1.75 కమిషన్ అనేది మన అందరికీ సమానంగా షేర్ చేస్తుంది. ఎవరైతే గోల్డ్లు ఉన్నారో వాళ్ళందరికీ రావడం జరుగుతుంది. ఇక ప్లాటినం అచీవ్మెంట్ కావాలంటే మనకు డైరెక్ట్గా నలుగురు గోల్డ్ అయి ఉండాలి, 750 టీం ఉండాలి, 1.5% అనేది గోల్డ్ వాళ్ళందరికీ సమానంగా ఇవ్వడం జరుగుతుంటుంది. ఇక తోపిది ర్యాంక్ అచీవ్మెంట్ కావాలి అంటే నలుగురు ప్లాటినం అయి ఉండాలి, మనకు డైరెక్ట్గా 3750 టీం ఉండాలి, 1.5% అనేది మనకు కంపెనీ టర్న్ ఓవర్ నుంచి తీసి అందరికి సమానంగా ఇస్తారు. ఇక రూబీ ర్యాంక్ అచీవ్మెంట్ కావాలి అంటే నలుగురు టోప్ ర్యాంక్ కలిగి ఉండాలి, డైరెక్ట్ ఉండాలి, 18750 టీం ఉండాలి, 1.25 కమిషన్ అనేది పర్సెంటేజ్ తీసి అందరికి సమానంగా ఇవ్వడం జరుగుతుంది. ఇక డైమండ్కు ర్యాంక్ అచీవ్మెంట్ కావాలంటే మనకు డైరెక్ట్గా నలుగురు రూబీ అయి ఉండాలి, 93750 టీం ఉండాలి, 1% అనేది కంపెనీ టర్న్ ఓవర్ని తీసి డైమండ్ వాళ్ళకు షేర్ చేయడం జరుగుతుంది. ఇది చాలా అద్భుతం. ఒకసారి ఒక ర్యాంకును మనం పొందగలిగితే ఆ రోజు నుంచి ప్రతిరోజు మనకు రాయల్టీ ఇన్కమ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది అన్నట్టు. అలాగే మనకి ఇక్కడ టీమ్ సపోర్ట్, టిఎస్బి అంటారు, టీమ్ సపోర్ట్ బోనస్. మనకు తెలిసినంత ఇది మంత్లీ ఇన్కమ్ అనుకోండి. మంత్లీ మనకు వచ్చేటటువంటి ఇన్కమ్ ర్యాంక్ వైజ్ చూసుకుంటే బ్రాంచ్ ర్యాంక్ అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తికి నెలకు 100 రూపాయలు వస్తాయి. అతనికి 5 నెలల పాటు ఇస్తారు, అంటే 500 రూపాయలు. ఆ బ్రాంచ్ ర్యాంక్ అచీవ్మెంట్ కావాలి అనుకుంటే 15 మందిని డైరెక్ట్ చేసి ఉండాలి. సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తికి నెలకు 200 ఇస్తారు, 9 నెలల పాటు ఇస్తారు, 1800 రూపాయలు టోటల్ వస్తుంది. సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ కావాలంటే 4 బ్రాంచ్లు డైరెక్ట్ అయి ఉంటారు. గోల్డ్ ర్యాంక్ అచీవ్మెంట్ అయిన వాళ్ళకి 750 రూపాయలు ఇస్తారు, 2 సంవత్సరాల పాటు వస్తుంది, టోటల్గా 18,000 రూపాయలు వస్తుంది. 5 సిల్వర్ డైరెక్ట్ అయి ఉండాలి. ప్లాటినం ర్యాంక్ అచీవ్మెంట్ అయిన వాళ్ళకు నెలకు 4,500 రూపాయలు వస్తుంది, 5 సంవత్సరాల పాటు ఇస్తారు, మొత్తము 2,70,000 మనం పొందగలుగుతాము. మనము ప్లాటినం కావాలి అంటే 5 గోల్డ్ డైరెక్ట్ మనకు అయి ఉండాలి. టోపజ్ ర్యాంక్ అచీవ్మెంట్ అయిన వాళ్ళకు 18,750 రూపాయలు నెలకు ఇస్తారు. అట్లా 9 సంవత్సరాల పాటు మనకు ఇవ్వడం జరుగుతుంది, టోటల్గా 18 లక్షల రూపాయలు రావడం జరుగుతుంది. మన టోపజ్ ర్యాంక్ అచీవ్మెంట్ కావాలంటే మనకు డైరెక్ట్గా ప్లాటినం 5 అయి ఉండాలి. రూబీ ర్యాంక్ అచీవ్మెంట్ అయిన వాళ్ళకు 78,125 ఇస్తారు, 12 సంవత్సరాల పాటు, టోటల్గా 1,12,50,000 తీసుకోగలుగుతాము. మనకు డైరెక్ట్గా 5 మెంబర్స్ టోపజ్ కలిగి ఉండాలి. ఇక డైమండ్ ర్యాంక్ అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తికి నెలకు 3,12,500 ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అట్లా 18 సంవత్సరాల పాటు వస్తుంది, టోటల్గా 6,70,00,000 తీసుకోగలుగుతారు. డైమండ్ కావాలి అనుకుంటే మనకు డైరెక్ట్గా 5 రూబీ అయి ఉండాలి. ఇక్కడ కంపెనీ వాళ్ళు అద్భుతమైనటువంటి మనకు చార్ట్ అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క ర్యాంక్ మనం పొందిన కొద్దీ ఈ రకంగా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రతి వాళ్ళు ర్యాంక్ అచీవ్మెంట్ అయ్యే ప్రయత్నం చేసుకోండి. ఇక్కడ ఎమర్జెన్సీ ఫండ్ కూడా చాలా అద్భుతంగా కంపెనీ వాళ్ళు ఇచ్చారు. మనకు వచ్చినటువంటి ఇన్కమ్ నుంచి విత్డ్రా చేసుకున్నప్పుడు 2% ఏమో టీడీఎస్ కట్ అవుతుంది, 15% ఏమో ఎమర్జెన్సీ ఫండ్ కింద వెళ్ళిపోతుంది. ఈ ఎమర్జెన్సీ ఫండ్ కూడా మన ఐడి లోపల టోటల్ ఎంత ఉంది అనేది కూడా పెట్టారు. ఈ ఎమర్జెన్సీ ఫండ్ 15 లోపల 5% ఏమో అటూటు బంధనకి వెళ్ళిపోతుంది, 5% ఏమో ఫైనాన్స్కి వెళ్ళిపోతుంది, 5% ఏమో కంపెనీ ఈవెంట్స్ మేనేజ్మెంట్ కొరకు వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అటూటు బంధన అంటే మన కుటుంబం లోపల శుభ కార్యక్రమాలు, పెళ్లిలు, అలాంటివి జరిగినప్పుడు మనం కార్డు కనుక మనకు అప్లై చేస్తే మనకు 5% ఇస్తారు. ఇక అటు మనకు ఫైనాన్స్ అంటే ఎమర్జెన్సీ అత్యవసరమైన మనకు జరిగినప్పుడు, యాక్సిడెంటల్ లాంటివి జరిగినప్పుడు ఈ ఫైనాన్స్గా కూడా సపోర్ట్ ఇస్తుంది కంపెనీ. ఇంకపోతే ఈ 5% అనేది మనము కంపెనీ ద్వారా మీటింగ్స్ కానీ కంపెనీ వాళ్ళు మీటింగ్లు పెట్టినప్పుడు 5% అనేది ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. వాళ్ళు మీటింగ్లు పెట్టినా మనం మీటింగ్లు పెట్టినా తీసుకున్నాం. ఇక్కడ మనకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది ఈ విధంగా అటూటు బంధని ఇస్తారు, ర్యాంక్ వైజ్ ఇస్తారు. ఇట్లా బ్రాంచ్లు ఉన్న వాళ్ళకేమో 21,100 వస్తుంది,
సిల్వర్ ఉన్న వాళ్ళకు 3,100 వస్తుంది, గోల్డ్ ఉన్న వాళ్ళకు 4,100 వస్తుంది, ప్లాటినంలో ఉన్న వాళ్ళకు 5,100 వస్తుంది, టోపజీలు ఉన్న వాళ్ళకు 7,100 వస్తుంది, రూబీలో ఉన్న వాళ్ళకు 11,000 వస్తుంది, డైమండ్ ఉన్న వాళ్ళకు 21,000 మనకు ఎమర్జెన్సీ ఫండ్ అనేది రావడం జరుగుతూ ఉంటుంది. ఇక ఫైనాన్షియల్ సపోర్ట్ లోపల మనకు 31,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇక పోతే మనకు రాబోయే కాలం లోపల ఫ్రాంచైజ్ మోడల్ అంటే కంపెనీ వాళ్ళు షాపింగ్ ఓపెన్ చేసిన తర్వాత ప్రతి మండలానికి ప్రతి జిల్లాకు ఒక హెడ్ క్వార్టర్ లోపల ఫ్రాంచైజీలు అనేది పెట్టి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి కంపెనీ అనేది రాబోయే కాలం లోపల చాలా పెద్ద ఎత్తున విస్తరించబోతుంది. ఆ విషయాన్ని వాళ్ళు ముందే తెలియజేయడం జరిగింది. ఈ 28 నుంచి డిసెంబర్ 28 నుంచి మనకు జెడ్ మనీ అనేది ఈ బుక్ అనేది లాంచింగ్ కాబోతుంది. దీన్ని మనం రాబోయే కాలంలో పొందబోతున్నాం. ఇక ఒక్కొక్క ర్యాంక్ అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తికి బెనిఫిట్స్ కూడా కంపెనీ వాళ్ళు ఎప్పటిదప్పుడే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు బ్రాంచ్ ర్యాంక్ అచీవ్మెంట్ అయ్యాడు అనుకోండి, అతనికి ఐడి కార్డు టీషర్ట్ ఇస్తారు. ఎక్కడ ఇస్తారు? ఎక్కడైతే ఈవెంట్స్ జరుగుతున్నాయో ఆ ప్లేస్ లోపలికి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్ లోపల వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఈ బ్రాంచ్ ర్యాంక్ అచీవ్మెంట్ అయిన వాళ్ళకు రోజు 2% డైలీ రాయల్ ఇన్కమ్ వస్తుంది. అతనికి 5 నెలల పాటు 100 రూపాయల చొప్పున మనకు సాలరీ రూపం కూడా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సిల్వర్ ర్యాంక్ అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తికి 8,000 రూపాయలు స్మార్ట్ ఫోన్ కింద ఇస్తారు. నెలకు 2,000 చొప్పున 4 నెలల పాటు 8,000 ముట్ట చేస్తారు. ఫ్రీ ఎంట్రీ వాళ్ళకు ఉంటుంది. డైలీ రాయల్టీ ఇన్కమ్ అనేది 1.5% అనేది వాళ్ళకు ప్రతిరోజు రావడం జరుగుతూ ఉంటుంది. టీమ్ సపోర్ట్ బోనస్ కింద నెలకు 200 రూపాయల చొప్పున 9 నెలల పాటు వాళ్ళకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలాగే మనకు గోల్డ్ ర్యాంక్ అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తికి ల్యాప్టాప్ ఫండ్ కింద 16,000 వస్తాయి. ఈ 16,000 నెలకు 4,000 చొప్పున 4 నెలల పాటు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఒక ట్రిప్ కూడా ప్రొవైడ్ చేస్తుంది కంపెనీ. డొమెస్టిక్ అంటే దేశం లోపల విహారయాత్ర చేసేటటువంటి అవకాశం ఉంటుంది. 1.75% డైలీ రాయల్టీ ఇన్కమ్ అనేది గోల్డ్ వాళ్ళకు ఉంటుంది. నెల సాలరీ వాళ్ళకి 750 రూపాయల చొప్పున 24 నెలల పాటు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ ప్లాటినం ర్యాంక్ అచీవ్మెంట్ అయినటువంటి లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు కంపెనీ పరంగా బైక్ ఫండ్ కింద 32,000 రూపాయలు వస్తుంది. నెలకి 8,000 చొప్పున 4 నెలల పాటు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకు ఒక ఫారిన్ ట్రిప్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. 1.5% డైలీ రాయల్టీ ఇన్కమ్ ఉంటుంది. మనకు టీమ్ బోనస్ సపోర్ట్ కింద అంటే సాలరీ రూపకంగా వాళ్ళకు నెలకు 4,500 చొప్పున 5 సంవత్సరాల పాటు రావడం జరుగుతుంది. అలాగే టోప్ ర్యాంక్ అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తికి కార్ ఫండ్ కింద 2 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఒక నెలకు 50,000 చొప్పున 4 నెలల పాటు 2 లక్షలు ముట్ట చేయడం జరుగుతుంది. వీళ్ళకు ఫారిన్ ట్రిప్ ఉంటుంది, విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశము ఉంటుంది. డైలీ రాయల్టీ ఇన్కమ్ వీళ్ళకు 1.5% వస్తుంది. టీమ్ సపోర్ట్ బోనస్ కింద 18,750 రూపాయలు 9 సంవత్సరాల పాటు రావడం జరుగుతుంది. అలాగే రూబీ ర్యాంక్ అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తికి ఇక్కడ కార్ ఫండ్ కింద 5 లక్షలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ 5 లక్షలు నెలకు 1,25,000 చొప్పున 4 నెలల పాటు చెల్లించడం జరుగుతుంది. వీళ్ళకు ఒక ఫారిన్ ట్రిప్ ఉంటుంది. డైలీ రాయల్టీ ఇన్కమ్ 1.25 కమిషన్ అనేది రావడం జరుగుతుంది. రాయల్టీ ఇన్కమ్ వస్తుంది. టీమ్ సపోర్ట్ బోనస్ కింద 78,125 రూపాయలు నెల వస్తాయి. అట్లా 12 సంవత్సరాల పాటు చెల్లించడం జరుగుతూ ఉంటుంది. ఇక డైమండ్ ర్యాంక్ అచీవ్మెంట్ అయినటువంటి వ్యక్తి గ్రేట్ లీడర్కు 12 లక్షల రూపాయలు వస్తాయి. హౌస్ ఫండ్ లగ్జరీ హౌస్ ఫండ్ కింద నెలకు 3 లక్షల చొప్పున 4 నెలల పాటు 12 లక్షలు ముట్ట చేయడం జరుగుతుంది. వీళ్ళకు 2 ఫారిన్ ట్రిప్లు ఉంటాయి. డైలీ రాయల్టీ ఇన్కమ్ 1% ఉంటుంది. టీమ్ బోనస్ సపోర్ట్ కింద 3,12,500 రూపాయలు నెల వస్తే అట్లా 18 సంవత్సరాల పాటు సాలరీ పొందగలుగుతారు. కంపెనీ ఇక్కడ చెప్పిన దాని ప్రకారంగా మంచి ఇన్కమ్ తీసుకునే వాళ్ళందరికీ ఎంకరేజ్మెంట్ చేస్తుంది. ప్రతి ఒక్కరు మంచి ఆదాయం పొందాలని కంపెనీ భావిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరు మంచి ఆదాయం పొందండి. రివార్డ్ ఫండ్ టీమ్ సపోర్ట్ బోనస్ డిస్ట్రిబ్యూట్ విల్ బి నెక్స్ట్ మంత్ ఉంటుంది. అంటే ఈ నెల మనము రివార్డ్ అచీవ్మెంట్ అవుతే వచ్చే నెల నుంచి మనకు స్టార్ట్ అవుతుంది అన్న. రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసుకునే అవకాశం ఉంటుంది.
మన గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా 2% టీడీఎస్ కట్ అవుతుంది, 15% ఏమో ఇందాక చెప్పిన దాని ప్రకారంగా ఎమర్జెన్సీ ఫండ్ కట్ అవుతుంది. అడ్మిన్ ఛార్జెస్ కంపెనీ వాళ్ళు ఏం తీసుకోవడం లేదు. సెల్ఫ్ ఫండ్ మనం ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే మినిమం 100 రూపాయలు ఉన్నది సరిపోతుంది. బ్యాంకు విత్డ్రా పెట్టుకోవాలంటే 500 మినిమం ఉండాలి. పర్సన్ టు పర్సన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే 50 రూపీస్ ఫండ్ ఉంటే సరిపోతుంది. విత్డ్రా 24 అవర్స్ లోపల మనం చేసుకోవాలి. 24 అవర్స్లో మనకు అమౌంట్ రావడం జరుగుతుంది. 24/7 సపోర్ట్ ఉంటుంది. టర్మ్ అండ్ కండిషన్స్ కూడా ఉంటాయి. ఇన్కమ్ లెవెల్ విల్ బి డిస్ట్రిబ్యూటెడ్ బేస్డ్ ఆన్ ది కౌంట్ ఆఫ్ డైరెక్ట్ రెఫరల్. డైరెక్ట్ రెఫరల్స్ ప్రకారంగా మనకు లెవెల్ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంటుంది. ఎగ్జాంపుల్గా ఇప్పుడు 3 లెవెల్ మనం 3 లెవెల్ ఇన్కమ్ తీసుకోవాలన్నా మనకు డైరెక్ట్గా 3 ఉండాలి. 10 లెవెల్ ఇన్కమ్ తీసుకోవాలంటే 10 మంది మనకు డైరెక్ట్ ఉండాలి. 20 మంది డైరెక్ట్ ఉంటే 20 లెవెల్ ఇన్కమ్ వస్తుంది అన్నట్టు. అంటే మనం 15 మందిని బ్రాంచ్ చేశాం కదా, మళ్ళీ ఇంకా 5 ఎందుకు అంటే 20 లెవెల్ ఇన్కమ్ తీసుకోవాలనుకున్నప్పుడు మనకు 20 మంది ఖచ్చితంగా ఉండాలి అన్నట్టు. అలా 20 మందిని కనుక మనం చేసుకుంటే మనం 20 లెవెల్ వరకు ఇన్కమ్ చేసుకుంటాం. ఆల్ రైట్ రిజర్వ్డ్ గెట్ బజార్ సొల్యూషన్ కంపెనీ ఏదైతే ఉందో దాని ప్రకారంగానే మనకు నామ్స్ ప్రకారంగా జరుగుతూ ఉంటుంది. ఇక్కడ కంపెనీ వాళ్ళు ఏం చెప్తున్నారు, ఒక మంచి అవకాశం మీకు కల్పిస్తున్నాము, నిర్ణయం అనేది మీరే ఆలోచించుకొని తీసుకోండి. మీరు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారా, చెడు నిర్ణయం తీసుకుంటారా అనేది మీరు మీ ఆలోచన ప్రకారంగా చేసుకోండి అని కంపెనీ వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే గుడ్ లైఫ్ ఉన్నది, గుడ్ స్టైల్ ఉన్నది, లైఫ్ స్టైల్ ఉంది, డైలీ ఇన్కమ్ ఉన్నది, రాయల్టీ ఇన్కమ్ ఉన్నది, టైం ఫ్రీడమ్ మోస్ట్ ఇంపార్టెంట్ అది ఉన్నది మన దగ్గర, లగ్జరీ కార్ ఉన్నది, డ్రీమ్ హౌస్ ఉన్నది, ఫ్యామిలీ సెక్యూరిటీ ఉన్నది, నేషనల్ ట్రిప్స్ ఉన్నాయి, ఫారిన్ ట్రిప్స్ ఉన్నాయి, అవార్డ్స్ రివార్డ్స్ కూడా ఉన్నాయి. కాబట్టి మనందరం చక్కనైనటువంటి నిర్ణయం తీసుకొని ఏస్ అని మనం చెప్పి ప్రతి వాళ్ళకి మొబైల్ ఫోన్లో మన కాంటాక్ట్ నెంబర్స్ ఎంత ఉన్నాయో అంత మందికి ఈ యాప్ గురించి తెలియజేయాలి. తెలియజేస్తే ఫ్యూచర్ లోపల జెడ్పే కంపెనీ ద్వారా మంచి ఇన్కమ్ అయితే మనం తీసుకోగలుగుతాము. సారీ కాల్ వచ్చింది. ఇక్కడ కంపెనీ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం మనం ఎదుర్కొంటే ప్రతి ఒక్కరము మంచి సంపన్నులం అవుతాము, ప్రతి ఒక్కరము లక్షాధికారులం అవుతాము, ప్రతి ఒక్కరము కోటీశ్వరం అవుతాము, ప్రతి ఒక్కరికి మనం ఉపాధి కల్పించిన వారము అవుతాం. నేను ఈ కాన్సెప్ట్లకు రావడానికి ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఒక ప్యాషన్గా ఎంచుకున్నాను. నేను లబ్ధి పొందుతూ కొంతమందికి లబ్ధి చేయాలనుకున్నప్పుడు మనం నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారానే సాధ్యమవుతుంది. ఒక ఉద్యోగస్తుడు మరొక ఉద్యోగాన్ని కల్పించలేడు. ఒక నెట్వర్క్ ఒకరికి కొంతమందికి ఉపాధి కల్పించేటటువంటి అవకాశం ఒక నెట్వర్క్ ఫీల్డ్లోనే ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు నెట్వర్క్ మార్కెటింగ్ ఒక ప్యాషన్గా ఎంచుకొని మంచి ఆదాయం పొందుతున్నారు, కొంతమందికి ఉపాధి కల్పిస్తున్నారు. కాకపోతే మనం ఏదైనా కాన్సెప్ట్ చేసేటప్పుడు మనకు లీగల్గా డాక్యుమెంట్ కలిగినటువంటి మంచి కంపెనీ చేయాలి. లాంగ్ టర్మ్ ఉండేటటువంటి కంపెనీలు చేసుకోవడం ద్వారా మనకు గుడ్ విల్ ఉంటుంది, మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి, మన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు మనల్ని ఎప్పటికీ గుర్తించుకుంటూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్కరు చేసుకోండి, ప్రతి ఒక్కరు మంచి ఆదాయం పొందాలని నేను కోరుకుంటున్నాను.